2900 కోట్ల రూపాయల అంచనాతో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం పనులు ప్రారంభం కాకుండానే ప్రాజెక్టు అంచనా 4500 కోట్ల రూపాయలకు పెంచింది. తట్టెడు మట్టి ఎత్తుకున్న ఇద్దరు కాంట్రాక్టర్లకు 600 కోట్ల రూపాయల అడ్వాన్సులు చెల్లించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇలా ఇంకొక ముచ్చట కూడా మీరు దయచేసి గమనించాలి. అందరు పెద్దలు ఉన్నారు. 1,00,000 ఎకరాలకని జీవో ఇచ్చి దానికి ఉండే కాస్ట్ అంటే ఎంత అవుతుంది అంటే 2900 కోట్లతో కడతాం ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. అది జీవో ఇచ్చిరు బాజప్తా. ఈ సంవత్సరం నడ లోపల ఒక తట్టెడు మట్టి కూడా ఎక్కడ ఎత్తిపోయలే, ఎక్కడ పని చాలుగాలే, ఎక్కడ ఒక టిప్పర్ వచ్చి ఒక స్పూన్ మట్టి కూడా తీయలే. కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 4500 కోట్లు అయిపోయింది ఆల్రెడీ. ఎట్లా పెరుగుతుంది ప్రాజెక్ట్ కాస్ట్? 1500 కోట్లు. ఎందుకోసం పెరిగింది? ఎవరి కోసం పెరిగింది? ఆ 1500 కోట్లకి వెళ్ళి మరి మన కానుకూర్తోళ్లకు ఎకరానికి 40 లక్షలు ఇస్తారా? అటువంటి ఆలోచన లేదు. ఆ పెరిగినటువంటి 1500 కోట్లు పెద్దవాళ్ళ జేబులలో పోతున్నాయి తప్పితే మనకిచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టినరో, ఈ పెంచిన 1500 కోట్లు ఏదైతే ఉన్నదో, ఇద్దరు గుత్తేదారులకు ఇచ్చింది ఈ ప్రాజెక్టు, ఇద్దరు కాంట్రాక్టర్లకు. వాళ్ళిద్దరికి చెంచా మట్టి తీయకున్నా, తట్టెడు మట్టి ఎత్తకున్నా 600 కోట్ల రూపాయలు ముందే అడ్వాన్స్ ఇచ్చేసిరు వాళ్ళకు. అడ్వాన్స్ ఇచ్చి సంవత్సరంన్నర అవుతుంది, పని మాత్రం చాలు చేయలేదు. మరి నేను అడిగేది ఒకటే, ఆ పెద్దవాళ్ళ మీద ప్రేమ ఎందుకు, ఈ పేదవాళ్ళ మీద ప్రేమ ఎందుకు లేదు ముఖ్యమంత్రి గారు?